వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. నారా లోకేష్ పరిణతి చెందుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు. రోజు రోజుకు తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నారు. ఇక ఆయన రాజకీయ పార్టీ నేతగానే కాదు, పాలనాపరమైన అంశాల్లోనూ సైతం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అయితే లోకేష్ ఎక్కువగా పాఠశాల విద్యపైనే ఫోకస్ పెడుతున్నారు. విద్యాశాఖలో ఎటువంటి మార్పులు తేవాలి, సమూలంగా విద్యను ఎట్లా అందించాలి, రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి, ఆ ఆకర్షణలో కూడా ప్రత్యేక పాత్రని పోషిస్తున్నారని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్రను చాటుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏపీ నిలబెట్టే ప్రయత్నంలో ఆయన కీలక భాగస్వామిగా మారారు. ఇక ప్రముఖ జాతీయ దినపత్రిక ది వీక్ మ్యాగజైన్ ముఖచిత్రంగా కూడా లోకేష్ ఫోటోలు రీసెంట్గానే ప్రచురించింది. ఉద్యోగాల సృష్టికర్తగా వివరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలుపుతున్న వైనాన్ని కూడా వివరించింది. అయితే నిజంగా లోకేష్కి అయితే ఇది గొప్ప పరిణామం. ఎందుకంటే ఎక్కడైతే ఆయన అవమానించబడ్డారో, ఇంతకుముందు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడో, అక్కడ ఇప్పుడు ఆయన అభినందనలు అందుకుంటున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతవరకు డెవలప్ అయ్యారో తెలుసుకోవచ్చు. ఇక ఆయన చాలా వరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యక్తిగత హననానికి గురయ్యారు. దేశంలో చాలామంది రాజకీయ వారసులు ఉన్నారు, వస్తున్నారు కూడా. అందులో ఒకళ్ళుగా నారా లోకేష్ని చెప్పచ్చు. అయితే ఎవ్వరికీ లేని ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు లోకేష్కి అయితే చాలానే ఎదురయ్యాయి. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆయన చాలా మందికి తెలియకుండానే శత్రువయ్యారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లోకేష్ ఎదుర్కొన్నంతగా వ్యక్తిగత హననానికి బాధితులు మరొకరు ఉండరు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. లోకేష్ విషయంలో ఆయన అప్పట్లో పప్పు అనే ముద్ర వేశారు. మరి ఆయన పైన బాడీంగ్ షేమింగ్ చేసి కూడా మాట్లాడారు వైసీపీ నాయకులు. ఆయనకు వ్యతిరేకంగా అయితే అబ్బో సోషల్ మీడియాలో కాలకే సైన్యమే ఉండేది. చంద్రబాబుని ఎవరైతే వ్యతిరేకించి ఇష్టపడకుండా ఉండే వాళ్ళందరూ కూడా లోకేష్ని కూడా వ్యతిరేకించారు. కనీసం ఆయన ఒక వ్యక్తిగా కూడా గుర్తించే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు. మరి ఇవన్నీ చూసి కూడా ఆయన ఎప్పుడూ కుంగలేదు. ఆ ప్రతికూల సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని ప్రతి మనిషికి కూడా ప్రతికూల సిచ్యువేషన్ వస్తాయని అనుకున్నారు. మరి ఈ విషయంలో లోకేష్కి అయితే కాస్త ఎక్కువగానే వచ్చాయని చెప్పాలి. అయితే ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ఇవన్నీ ఆయనకి దోహదపడ్డాయని చెప్పచ్చు. అవమానాలు తట్టుకొని మరి నిలబడ్డారు లోకేష్. ప్రతి అడుగు ఇప్పటి వరకు జాగ్రత్తగా వేస్తూ లక్ష్యం వైపే సాగారు. అవమానాలని కూడా ఒక పూల బాటలుగా మార్చుకొని సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు ఆయన. మరి తనలో ఉన్న నాయకత్వ పడిమని కూడా ఆవిష్కరించారు. మాటల్లో ఆయనకున్న తడబాటుని కూడా ఇప్పుడైనా అధిగమించారు. మాట్లాడడం అసలు ఈయనకి చేత కాదు అన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా మారారు లోకేష్. సొంత పార్టీ శ్రేణుల నమ్మకాన్ని పొందారు. ఆపై పాలనా పరంగా కూడా ఇప్పుడు చెరగని ముద్ర వేస్తున్నారు. అయితే రాజకీయం ఎప్పుడు ఒక ఎత్తు, మరి పాలన విషయానికి వస్తే అది ఇంకో ఎత్తు. రెండిటికి సమప్రాధాన్యం ఉండాల్సింది. ఇప్పుడు అదే చేస్తున్నారు లోకేష్. రాజకీయాన్ని అయితే రాజకీయంగానే చూస్తున్నారు. అందుకే ఆయన దగ్గర ఉన్న రెడ్ బుక్ అంటే ప్రత్యర్థులకి వణుకు పుడుతోంది. మరొక వైపు ఆయన నిర్వర్తిస్తున్న ఆ పాఠశాల విద్యాశాఖని కూడా సంస్కరిస్తున్నారు. ఆ శాఖలో సమూల మార్పులు తెస్తున్నారు. స్పష్టంగా ఇప్పుడు సత్ఫలితాలు కూడా ఇస్తున్నాయి. మరి జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు లోకేష్. యోగాంధ్ర వేడుకల దేశంలోనే అత్యుత్తమంగా ఏపీలో నిర్వహించిన ప్రధాని మోదీ కూడా అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని ఆహ్వానాన్ని అందుకొని కుటుంబ సమేతంగా ఢిల్లీకి కూడా వెళ్ళారు. ఇంక ఇప్పుడు రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికలు, మరి ఆ ప్రచారంలో కూడా లోకేష్ ఎన్డీఏ తరపున గెలుపు కోసం ఎన్డీఏ గెలుపుకి దోహదపడ్డారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావటం, ఇప్పుడు ఏవైతే ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయో అవన్నీ లోకేష్ పాత్ర వల్లే వచ్చాయి. శాఖలో ఐటీ పరిశ్రమలు, రాయలసీమలో తయారీ పరిశ్రమలు. మరి దీని వెనుకున్నది ఎవరంటే మాత్రం ఖచ్చితంగా లోకేష్ అనే చెప్పాలి. అందుకే ది వీక్ జాతీయ పత్రిక దీన్నే హైలైట్ చేస్తూ లోకేష్ ముఖ చిత్రాన్ని కూడా ప్రచురించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం లోకేష్ చర్చకి కారణమవుతున్నారు. మరి ఇట్లానని ముందుకెళ్తే ఇంకా మరెన్నో అవరోధాలు దాటుకొని మరెన్నో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.